నేను మీ విజయలక్ష్మి. ఈరోజు అయితే మనం రంజాన్ మాస సందర్భంగా అయితే దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి జమాతే ఇస్లామీ హింద్ విజయనగరం జిల్లా అధ్యక్షులు షేక్ మక్బూల్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. రంజాన్ మాసం యొక్క అంటే అసలు దాని యొక్క విశిష్టత, వాళ్ళు అసలు ఏం చేస్తూ ఉంటారు, ఇంటర్వ్యూ ద్వారా అయితే ఆ విషయాలన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా చూడండి. నమస్కారం సార్. అసలు రంజాన్ అంటే ఏమిటి, ఆ పేరు ఎందుకు వచ్చింది? ఓకే అమ్మా, ముందుగా నేను సకల లోకాల ప్రభు అయిన అల్లాహకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీకు అస్సలాము అలైకుం రహమతుల్లాహి చెప్తున్నాను. దీని అర్థం దైవ శాంతి శుభాలు మనందరి జీవితాలు కురియుగాక. ఓకే, మీరు రంజాన్ గురించి అడిగారు కదా. ఈ రంజాన్ అనేటువంటిది ఈ పేరు ఉంది కదండి, ఇది ఒక నెల పేరు. ఏవేదైతే ఇంగ్లీష్ క్యాలెండర్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి ఉన్నాయో, ఎలాగైతే హిందూ క్యాలెండర్లో ఆషాఢం, శ్రావణ మాసం ఉన్నాయో, అట్లానే ఇస్లాంలో 12 నెలలకి 12 పేర్లు ఉన్నాయండి. మొహరం నెల నుంచి జిల్హజ్ వరకు 12 నెలల్లో ప్రతి సంవత్సరం 9 నెలల్లో వచ్చేటటువంటి నెల పేరే రంజాన్. ఇది ఒక నెల పేరండి. ఈ నెలలో ముస్లిం సమాజం అంతా కూడా ఉపవాసాన్ని దీక్షగా పాటిస్తారు. అంటే రంజాన్ అనేది ఒక వ్యక్తి యొక్క, అంటే మీరు ఉపవాసం ఉంటారు అంతర్, అలాగే బాహ్యాన్ని అంటే ఏ విధంగా అసలు శుద్ధి చేస్తుంది? ఈ రంజాన్ అనేటటువంటిది ఇస్లాంలో మూల స్తంభాలు 4 ఉన్నాయండి. విశ్వాసం తర్వాత ఒకటి నమాజ్, రోజా, హజ్, జకాత్. ఈ 4 మూల స్తంభాల మీద ఇస్లాం నిలబడి ఉందండి. దానిలో రెండోది వచ్చి రోజా. రోజా అంటే ఉపవాస దీక్ష. దీనికి సృష్టికర్త అయినటువంటి దైవం వల్ల ఖురాన్లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. 2వ సూర 183వ వాక్యంలో యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుం సియాము కమా కుతిబ అలల్లజీన లఅల్లకుం తత్తఖూన్. దీని తర్జుమా, ఓ విశ్వసించిన ప్రజలారా, ఉపవాసం మీపై విధి చేయబడింది, అంటే తప్పనిసరి చేయబడింది. ఏ విధంగా పూర్వ ప్రవక్తను అనుసరించే వారికి చేయబడిందో దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది. ఉపవాస లక్ష్యం ఏంట్రా అంటే అతనిలో భయభక్తులు జనించాలండి. అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు 12-13 గంటలు ఆహార పానీయానికి, శరీర వాంఛలకి, సమస్త చెడులకి దూరంగా ఉంటాడు కదా. దీని ఉద్దేశం ఏంట్రా అంటే అతనిలో భయభక్తులు జనించాలి. ఒకవేళ భయభక్తులు కనుక జనరేట్ అవ్వకపోతే ఉపవాస లక్ష్యం నెరవేరదు. అసలు ఉపవాస లక్ష్యం ఏంటంటే మీలో భయభక్తులు జనించాలి, ఈ ఉద్దేశం అనమాట అండి. అంటే నిజంగా ఉమ్మి కూడా మింగకూడదు, వాటర్ కూడా తాగకూడదు, అదంతా నిజమే? ఓకే, అంటే వాటర్ తాగినా ఉపవాసం అయిపోతుందండి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఖురాన్ అనేది ఏం సంబోధిస్తుంది? ఇది కేవలం ముస్లింలకేనా సార్? యాక్చువల్గా రంజాన్ ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ అవతరించడమే. దీనికి సంబంధించి 2వ సూర 185వ వాక్యంలో షహరు రంజాన్ అల్లజీ ఉంజిలల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ అంటాడు. దీని అర్థం పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల. ఈ గ్రంథం మానవాళ్ళందరికీ మార్గదర్శక గ్రంథం. దీనిలో సత్య అసత్యాలు వేరుపరిచి స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే ప్రకృతి మొత్తం సమస్త మానవాళి కోసమో, అలాగే సృష్టికర్త అయినటువంటి దైవం పంపించినటువంటి ఖురాన్ కూడా సమస్త మానవాళికి చెందింది. ఇందులో అన్ని రకాలైనటువంటి మనిషి తల్లి కడుపు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మాతృగర్భంలో మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయే వరకు కూడా సమస్త జీవన రంగాలకు సంబంధించినటువంటి విధి విధానాలు అందులో ఉన్నాయి. కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, కంప్లీట్ మ్యాన్కైండ్ కోసం వచ్చిన గ్రంథం ఏంటంటే దివ్య ఖురాన్. కేవలం ముస్లిమ్స్ కోసం అయితే కాదు, మీ దాంట్లో కూడా అంటే ఇప్పుడు చాలా మంది కన్వర్టెడ్ అవుతూ ఉంటారు. అలా అయ్యే వాళ్ళు ఉన్నారా సార్? మీరు చూసారా? వేరే మతం నుంచి ఈ మతంలోకి వచ్చి దీన్ని మతాన్ని అర్థం చేసుకుని దాన్ని మనసావాచ కర్మణ తెలుసుకుని ఇది సరైనటువంటి ధర్మం అని చెప్పి అనుకుంటే అతను ఇస్లాంలోకి రావచ్చండి. అయితే ఇస్లాం ధర్మంలో ఎక్కడా కూడా బలవంతం లేదు. లా ఎక్కడ ఫీద్దీన్ అంటాడు. అంటే ధర్మంలో ఎక్కడ కూడా బలాత్కారం లేదు, ఎవరిని కూడా బలవంత పెట్టదు. దీనికి సంబంధించిన పెద్ద ఉదాహరణ ఏంటంటే ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి. ఏంటంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన ద్వారానే కదండి ఇస్లాం పరడి వెళ్ళింది. ఆయన యొక్క సొంత బాబాయ్ ఇస్లాం ఛాయల్లోకి రావాలా. ఎవరండి? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేతుల మీద కొన్ని తెగలు ఇస్లాంలోకి వచ్చేసినాయి, కానీ ఆయన సొంత బాబాయ్ ఇస్లాంలోకి రాలా. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? ధర్మం ఎక్కడా కూడా బలాత్కారం చేయాల. మీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, మీ యొక్క ఏదైతే ఉందో ప్రైవసీ ఉందో దానిలో ఎక్కడా కూడా ఇస్లాం ఇంటర్ప్రిటేషన్ చేయదు. మీకు నచ్చితే మీరు స్వతహాగా మనషా వాచ కర్మణ ఇస్లాంలోకి వచ్చిన వాళ్ళే తప్ప ఇస్లాం ఎక్కడా కూడా ఎవరిని కూడా బలవంత పెట్టదు. అసలు బలవంతమే లేదు. ఒకవేళ అట్లా బలవంతం ఉన్నట్లయితే ప్రవక్త యొక్క బాబాయ్ ఎందుకు ఇస్లాంలోకి రాలేదు ఆయన. ఇది ఒక చక్కటి ఉదాహరణ.
అంటే ఖురాన్ ద్వారా అసలుకి ఏం సందేశం ఇస్తున్నారు మానవాళికి? ఖురాన్, దివ్య ఖురాన్ అవతరించింది కదండి. ఈ దివ్య ఖురాన్ చెప్పేటటువంటి బోధనలన్నీ కూడా సనాతనమైనవే. సనాతనం అంటే ఇప్పుడు ఈ పదాల యొక్క కాంట్రవర్సీ అయిపోయింది కాబట్టి సనాతనం అంటే పాతది, పురాతనమైంది. దైవ ఆదేశాలు ఏదైనా సరే దైవం పంపించినట్లయితే ఒక వర్గానికి పంపిస్తాడండి, సమస్త మానవాళి కోసం పంపిస్తాడా? సమస్త మానవాళి కోసం పంపిస్తాడు. అలా పంపించినటువంటిదే ఖురాన్. ఖురాన్కి ముందు కూడా చాలా గ్రంథాలు వచ్చాయి. ఖురాన్ అదే చెప్పుద్ది. దీనికి ముందు కూడా చాలా గ్రంథాలు. ఖురాన్ పిలిచేట టెర్మినాలజీ చూడండి. ఓ గ్రంథ ప్రజలారా అంటే ఈ గ్రంథానికి ముందున్నటువంటి గ్రంథ ప్రజలు. అలాగే ఓ విశ్వాసులారా అంటూ ఓ మానవులారా అంటుంది. అంటే సమస్త మానవుల్ని కంపేర్ చేస్తుందండి, పిలుస్తుంది వాళ్ళని. పిలిచి అది సందేశం. దానికి ప్రధానమైనటువంటి సందేశం మూడు విశ్వాసాలు ఉంటుందండి. ఈ మూడు విశ్వాసాల చుట్టూనే ఖురాన్ యొక్క సందేశం తిరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఒకటి తౌహీద్. తౌహీద్ అంటే వన్నెస్ ఆఫ్ గాడ్, ఏకేశ్వరోపాసన, ఏకదైవారాధన. ఈ సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడు. అతన్ని అరబీ భాషలో అల్లా అంటాం, హీబ్రూ భాషలో యెహోవా అంటాం, సంస్కృతంలో అక్షర పరబ్రహ్మ అంటాం. అక్షర పరబ్రహ్మ అంటే అక్షరం అంటే నాశనం లేనివాడు, పరం అంటే పరంలో ఉన్నవాడు, బ్రహ్మ అంటే సృష్టించేవాడు. సృష్టించేవాడు ఎప్పుడు కూడా సృష్టితాలతో సమానం కాదు. ఇది ఇస్లాం ఇచ్చేటువంటి ప్రధానమైనటువంటి మెసేజ్. తర్వాత రిసాలత్ అంటే ప్రవక్తలు. అంటే ప్రవక్తలు అంటే దానికి అనువాదం కూడా చెప్తాను. జనరల్గా నేను మాట్లాడుతున్నాను కదండి, నన్ను కూడా ప్రవక్తే అంటారు. కానీ ఇస్లామీయ టెర్మినాలజీ ప్రవక్త అంటే దైవం ఎవరినైతే ఎంచుకున్నాడో, తన ద్వారా గ్రంథాన్ని పంపించి అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని సంస్కరించాలనుకున్నాడో వాడిని ప్రవక్త అంటారు. ఇలాంటి ప్రవక్తలు ప్రపంచంలో 1,24,000 మంది వచ్చారండి. అందులో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈయన చిట్ట ప్రవక్త. ఈయన తర్వాత ప్రవక్తలు రారు ప్రపంచానికి. ఈయన తర్వాత మరొక దైవ గ్రంథం కూడా రాదు. అల్టిమేట్ అనమాట ఇది. ఇది రిసాలత్ రెండోది. మూడోది వచ్చేసి ఆఖిరత్. ఆఖిరత్ అంటే పరలోకం. పరలోకం అంటే మన హిందూ గ్రంథాల్లో కల్పక్షయ అంటారు, క్రైస్తవ గ్రంథాల్లో పునరుద్ధాన దినం అంటారు, బైబిల్లో. అంటే ఓ మానవులారా, ఈ ప్రపంచం ఏదైతే ఉందో మీరు చూస్తున్నది, ఇది కొంతకాలం తర్వాత నాశనం అయిపోతుంది. దీనికి ముందే మీరు కూడా ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతారు. కాబట్టి మీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని, మీకు ఇవ్వబడినటువంటి స్కిల్స్కి సంబంధించినటువంటి సమాధానం మీరు దైవానికి చెప్పాలి. ఇది ప్రధానమైనటువంటి విశ్వాసం అండి ఆఖిరత్ అంటే. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క విశ్వాసం కోల్పోవడం వల్లే ప్రపంచంలో అనేకమైనటువంటి అనైతికమైన పనులు వస్తున్నాయండి. అంటే నేను ఒకరికి సమాధానం చెప్పాలనే భావన లేదు. నేను ఒకరికి సమాధానం నా ఇష్టానుసారం జీవితాను. అలా ఇష్టానుసారం గడపడానికి అంత మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే మనిషి తన భౌతిక జీవితంలో కూడా ఎక్కడైనా ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా ఒకరితో కనెక్ట్ అయ్యే ఉంటాడు. ఈ భావన లోపించడం వల్లే ఈరోజు అనైతికమైన పనులు చాలా ఎక్కువైపోతుంది. అందుగురించి ఖురాన్ రంజాన్ ఇచ్చేటువంటి శిక్షణ కూడా అదే. వీడు ఉదయం 3:30కి లేచి భోజనం చేసి మళ్ళీ సాయంత్రం 6:30 వరకు ఏమీ తినడు, దాహం వేసినా కూడా మంచినీళ్ళు తాగడు. ఎందుకంటే దైవం నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. నేను చేసినటువంటి ఈ వాగ్దాన భంగానికి సమాధానం చెప్పాలన్న భావన ఏం చేస్తుంది అంటే అతన్ని అంత దూరం వెళ్ళలేవుదండి. ఇదే భావన మీరు మిగతా 11 నెలల్లో కూడా మీరు అప్లై చేసుకుంటే, చెడులు ఎక్కడ ఉంటాడు వాడు? దైవం నన్ను చూస్తున్నాడు. మీరు నేను కూర్చున్నాం, దైవం మనల్ని చూస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు, మన హావభావాలు వింటున్నాడు. ఇటువంటిప్పుడు చెడు చేసే అవకాశం ఎక్కడ ఉందండి? నేను ఈ ప్రపంచానికి నేను మోసం చేయగలను, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మోసం చేయగలను, ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. కానీ నన్ను సృష్టించిన నా ప్రభువుని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేను. అక్కడ మాత్రం నేను పట్టుబడిపోతాను. ఇటువంటి సచేతమైనటువంటి భావన ఇస్లాం తీసుకొస్తుందండి. అందుకని ప్రతి వాక్యం చివర కూడా మీరు నా వైపు మరలాలి, నా వైపు రిటర్న్ టు యువర్ గాడ్, మీరు నా వైపుకి రావాలి, సమాధానం చెప్పుకోవాలి. మిమ్మల్ని అలా గాలి వదిలేదు. చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనం ఈరోజు వ్యాపారాలు కూడా చూడండి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఇక్కడి నుంచి సెల్ ఫోన్లో నా షాప్లో వ్యాపారం ఏమవుతుందో నేను చూసుకోగలను, మానిటరింగ్ చేయగలను. గోడౌన్లో ఏమవుతుంది, కౌంటర్ దగ్గర ఎవరున్నారు, సేల్స్ ఏమవుతుందని నేను వెరిఫై చేసుకోగలను. మనిషే ఇంతటి టెక్నాలజీని ఆపాదించుకుంటే ఈ సమస్త సృష్టికర్తని సృష్టించినటువంటి సృష్టికర్త మరి ఆయన దగ్గర ఒక టెక్నాలజీ ఉండదా? కాబట్టి దైవం మానవాళికి ఇస్తున్నటువంటి జ్ఞానం దైవాన్ని గుర్తించడం కోసం అండి, తను మర్చిపోవడం కోసం కాదు. ఈరోజు మనిషి టెక్నాలజీలో ఏమైపోయాడంటే మాకు దైవం అవసరం లేదంటున్నాడు. అది ఎంత మాత్రం కూడా కాదు. ఇప్పుడు ఉదాహరణకి మేము కారులో వచ్చామండి, హైవే ఇక్కడ జొండా గేట్ దాటుతున్నాం. అక్కడ ఒక కారు దాటాలంటే ఏముంటుంది, అక్కడ ఫాస్టాగ్ కట్టాలి. కొన్ని వందల బళ్ళు వెళ్తాయి, కొన్ని వేల బళ్ళు వెళ్తాయి పండగల్లో. ప్రతి బండి కూడా అక్కడ వెరిఫై కాకుండా, చెక్ కాకుండా కారు బయటకు రాదు. మరి మనిషి ఇంతటి టెక్నాలజీని సౌలభ్యాన్ని పెట్టుకుంటే మరి మనల్ని సృష్టించినటువంటి మన ప్రభు ఒక 50 years ముందు నేను లేను,
ఒక తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటుందో నాకు తెలియదు. మరి అటువంటి ఈ జీవితాన్ని ప్రసాదించిన అతను నన్ను రికార్డ్ చేయడా, నన్ను చూడడా, ఈ సచేతనమైన భావననే రంజాన్లో శిక్షణ ఇస్తుందండి. కాబట్టి వాడు సంపాదించుకున్నటువంటి ధర్మసమ్మతమైనటువంటి ఆహారాన్ని కూడా తినేవద్దు. మరి అటువంటిది నువ్వు ఇతరుల యొక్క హక్కులు ఎలా కొలగొడతావు? ఇది ప్రధానమైన ప్రశ్న. కాబట్టి ఈ 3 విశ్వాసాల చుట్టూ ఖురాన్ తిరుగుతూ ఉంటుంది. ఒకటి తౌహీదు, రిసాలతు, ఆఖిరతు. ఈ భావన ఎప్పుడైతే మనోమస్తిష్కాల్లో వచ్చేస్తుందో ఇంకా ఎవరు మనల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నాలోనే ఒక పోలీస్ స్టేషన్ ఉంది, నన్ను హెచ్చరించేటటువంటి ఒక ఆఫీసర్ ఉన్నాడు, కాబట్టి నేను అతనికి జవాబు చెప్పాలి అనేటటువంటి ఆ భావనే నన్ను చెడు నుంచి దూరంగా ఉంచుతుంది. ఇది ఖురాన్ ఇచ్చేటటువంటి ప్రధానమైనటువంటి సందేశం. ఇందాక మీరు చెప్పినట్లు ఖురాన్ అనేది రంజాన్ మాసంలో పుట్టింది, అది ఒక 23 సంవత్సరాలు అని చెప్పుకొచ్చారు. దాని ప్రకారం అంటే మరలా ఆ గ్రంథం అవతరించడానికి 23 సంవత్సరాలు పట్టింది అన్నారు. అంటే ఏంటి ఈ వ్యత్యాసం? అంటే ఖురాన్ అవతరణ పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో అవతరించిందండి. అది ఒక్కసారిగా సృష్టికర్త అయినటువంటి దైవం ప్రింట్ చేసి పంపించలేదు. అది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హృదయ పలకం మీద ఆయన దగ్గర ఉన్నటువంటి దైవదూత జిబ్రైల్ అలైహిస్సలాం అంటారు దైవదూతని. క్రైస్తవులు అయితే గాబ్రియల్ అంటారు. అలాగే మన హిందూ ధర్మంలో అయితే పరమాత్మ అంటారండి. ఆయన ద్వారా ఎవరికైతే ప్రవక్తగా దైవం ఎంచుకున్నాడో తనకి తన సందేశాలు, తన ఆదేశాలని అతనికి ఇచ్చి పంపించేవాడు అనమాట. అలా 23 సంవత్సరాల కాలంలో ఖురాన్ అవతరించిందండి. ఒక రోజులో అవతరించాల, అంటే సమయం సందర్భంగా అక్కడ ఏదైతే సమస్య వచ్చినట్టు సమస్యకు పరిష్కారంగా అలాగా అవతరించినటువంటి ఖురాన్ ఎలా భద్రపడిందే అంటే ఖురాన్ ఇస్లాంలో 5 పూట్ల నమాజ్ ఆచరించాలండి. ఎప్పుడైతే ఖురాన్ అవతరణ జరిగిందో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ ఉన్నటువంటి సహచరులకు చెప్పేవారు, వాళ్ళు దాన్ని రాసుకునేవారు, అవే వాక్యాలను మళ్ళీ నమాజ్లో ఆచరించేవారు. అంటే బైహార్ట్ అయిపోయింది అనమాట. ఈరోజు ఖురాన్ని పక్కకు పెట్టినా కూడా కొన్ని కోట్ల మంది హృదయాల్లో హాఫీజు ఖురాన్లో ఖురాన్ భద్రంగా ఉందండి. అయితే ఖురాన్కి మరొక గొప్ప ఏంటంటే ఇది మార్పు చేర్పులకు గురవున్నటువంటి గ్రంథం. ఎందుకంటే ఇంతకుముందు కూడా దైవ గ్రంథాలు వచ్చినాయండి. దైవ గ్రంథాలు అన్నీ కూడా ఏమైనాయి అంటే ఆ ప్రవక్త అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని సంస్కరించేంత వరకు బాగానే ఉంది. ఆ ప్రవక్త తన ఆయుష్ తీరి ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సమాజం ఏమైంది అంటే అభివృద్ధి పేరుతో దానిలో అమెండ్మెంట్ చేసుకుందండి. చేసుకోవడం వల్ల ఏమైంది అంటే అందులో మానవ యొక్క వాడి యొక్క ఐడియాలజీస్ కూడా వచ్చేసినాయి. కానీ ఖురాన్లో అట్లా లేదు. ఏదైతే 114 అధ్యాయాలు ఉన్నాయో 6,600 పైచిలకు వాక్యాలు ఉన్నాయో ఈ కంప్లీట్ గాడ్ వర్డ్, దైవ వాక్యే. ఇందులో ఎవరు కూడా ఏ మనిషి ఇందులో లేదు. కాబట్టి ఖురాన్కి యొక్క బాధ్యత దైవం తీసుకున్నాడు. కాబట్టి ఖురాన్ ప్రళయం వరకు కూడా ఖచ్చితంగా అట్లానే ఉంటుంది. ఈ నెలలో రంజాన్ నెలలో ఉపవాసం ఉండడం ద్వారా వ్యక్తిలో వచ్చే మార్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? అదే వ్యక్తిలో నైతికపరమైనటువంటి విలువలు పెంపొందించబడతాయి, ఆధ్యాత్మికపరమైనటువంటి వికాసం కూడా తోడవుతుంది వీళ్ళు. ఎందుకంటే ఈ 2 కనుక పూర్తి అవ్వకపోతే అతను ఉపవాసాలు యూజ్ అవ్వండి. దీనికి అందుగురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, ఇస్లాంలో ప్రతి పని చేయడానికి కూడా కండిషన్స్ ఉన్నాయండి. అంటే కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. రంజాన్ ఉపవాసాలు కూడా నాకు అప్లికేబుల్ అవ్వాలి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో అంటారు, ఏ వ్యక్తి అయితే దైవ భీతితో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫలాపేక్షతో ఉపవాసాలు పాటిస్తాడో అతడు గతంలో చేసిన పాపాలన్నీ తుడిచివేయబడతాయి అంటారు. ఈ 3 కండిషన్స్ అప్లై అవ్వాలి. అతనిలో దైవభీతి పెంపొందించబడాలి, ఆత్మ పరిశీలన అంటే సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఏ వ్యక్తి కూడా నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకోడండి. తనకు తెలుసు, తన అంతరాత్మకు తెలుసు. కాబట్టి తను సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. గతంలో రంజాన్లో నేను ఎట్లా ఉన్నాను, ఈ రంజాన్కి ఎట్లా ఉన్నాను, నెక్స్ట్ వచ్చే రంజాన్కి నేను ఉంటానో లేదో, నేను ఎలా ఆధ్యాత్మికంగా పెరగాలి, నాలో ఉన్నటువంటి రుగ్మతలు ఎట్లా దూరం చేసుకోవాలి అనే విధంగా అతను సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అతన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికి మహత్తరమైనటువంటి అవకాశం రంజాన్. ఎందుకంటే రంజాన్ షార్ట్కట్లో చెప్పుకున్నట్లయితే దైవ పర్యవేక్షణలో 30 రోజుల పాటు శిక్షణ అండి. ఇది ఒక ట్రైనింగ్ క్లాస్ ఇది. ఎందుకంటే మనిషి ఏమనుకుంటాడంటే మిగతా 11 నెలలు కూడా ఇప్పుడు రంజాన్లోనే అబద్ధం ఆడకూడదా, మామూలు నెలలో కూడా ఆడకూడదా? మామూలు నెలలో కూడా ఆడకూడదు. మద్యం రంజాన్లోనే తాకూడదా, మామూలు నెలలో కూడా తాకూడదు, మామూలు నెలలో కూడా తాకూడదు. కానీ మనిషి ఏమనుకుంటాడంటే నేను ఇవన్నీ చేయలేను అనుకుంటాడండి. కానీ దైవం ఏం చేస్తాడంటే, ఓ విశ్వాసి నేను నీ చేతే చేయిస్తాను అని చెప్పి 30 రోజులు కూడా ట్రైనింగ్ వాడి చేతే చేయిస్తాడు. చెడు పనులకు దూరంగా ఉంటాడు. అప్పటి వరకు చెడులు చూసి, చెడులు విని, చెడులు చేసి వాళ్ళు చెడుకు దూరంగా ఉంటాడు, అబద్ధాలకు దూరంగా ఉంటాడు, దౌర్జన్యాలకు దూరంగా ఉంటాడు, అశ్లీల పనులకు దూరంగా ఉంటాడు, అన్నింటికి దూరంగా ఉంటాడు. నమాజ్కి ఇప్పుడు వెళ్ళని వాడు కూడా అక్కడ మస్జిద్కి వచ్చేస్తాడు. ఎందుకంటే అల్లాహ్ ఇచ్చినటువంటి శిక్షణ అనమాట, దైవం ఇచ్చినటువంటి శిక్షణ.
ఈ శిక్షణ ద్వారా అతను కనుక పెంపొందించబడినట్లయితే, ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే అతను ఒక మంచి దాసుడుగా తయారవుతాడు. ఇక మూడోది పరలోక ప్రతిఫల అపేక్షతో తను చేసే కర్మలన్నిటికీ కూడా దైవ ప్రసన్నత మాత్రం కేంద్రీకృతంగా చేయాలి. ప్రపంచం గుర్తించినా గుర్తించకపోయినా. ఒకవేళ ఇలా కానట్లయితే మహాప్రభు ముస్లాస్ గారు ఒక మాట, చక్కటి మాట చెప్తారండి. అదేమంటారంటే, ఎందరో ఉపవాసాలు ఉంటారు, వారికి ఆకలి దప్పులు తప్ప మరేమీ లభించవు. అంటే కేవలం ఖాళీ కడుపుతో, అంటే నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అన్నట్లు నేను ముస్లిం సమాజంలో ఉన్నాను కాబట్టి, లేదా మీలాంటి వాళ్ళు ఎవరన్నా మీరు ముస్లిం కదా ఉపవాసం ఉండాలి కదా అని చెప్పి అడుగుతారు కదా అని వీడు ఉపవాసం ఉంటాడు అంతే. ఆ లక్ష్యం నెరవేరదు. ఆ చైతన్యం ఏమైనా రావాలో అందు నుంచి రాదు వాళ్ళు. అలాంటప్పుడు ఉపయోగం ఉందండి. మార్పు లేని ఆచరణ శూన్యం. అది ఏదైనా సరే, ఏ ధర్మం చెప్పినా కూడా మీరు కేవలం ధర్మాన్ని ఒక సాంప్రదాయబద్ధంగా మీరు పాటించినట్లయితే దానివల్ల మీకు ఉపయోగం లేదు, ధర్మానికి ఉపయోగం లేదు. దానిలో ఆ చేంజ్ కనపడాలి. ఆ చేంజ్ కోరేదే రంజాన్ యొక్క ఉపవాసాలు. జకాత్ అంటే ఏమిటి వివరణగా? జకాత్ అంటే ఇస్లాంలో మూల స్తంభాలు చెప్పాను కదండి, నమాజు, రోజా, హజ్, జకాత్. జకాత్ అంటే ఎవరికైతే దైవం తన యొక్క వనరులు ప్రసాదించాడో అతని దగ్గర ఉన్నటువంటి ఆ సొమ్ముకి మీద 2.5% తీసి తన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి పంచాలన్నమాట ఆ డబ్బుని. ప్రతి ముస్లిము చేయవలసిన పని. ఒకవేళ తనే తీసుకునే స్థితిలో ఉంటే తన మీద జకాత్ అన్నది రూల్ అన్నది అమెండ్మెంట్ కాదు. ఎందుకంటే స్వతహాగా అతను అవసరార్థుడు. అదే మన అవసరాలు దాటి ఉన్నాయి మన దగ్గర, మన అవసరాలన్నీ తీరగా కాస్త డబ్బు పోగుపడి ఉంది మన దగ్గర. ఆ డబ్బులో మించి 2.5% తీసి, బంగారం ఉంటే బంగారం మీద, ఒకవేళ సేజు భూములు ఉంటే భూముల మీద దాని మించి తీసి 2.5% తీసి ఖురాన్లో 8 విషయాలు చెప్పాడండి. ఈ 8 విషయాల్లో ఈ జకాత్ను పంచండి. దానిలో ఒక విషయం చెప్తారు, జకాత్ ఎవరిని పంపించాలంటే. జకాత్లో ఖురాన్ ఏమంటుందంటే, మీరు బానిసల్ని విడిపించండి అంటారు. ఇప్పుడైతే బానిసలు లేరు. ఎవరున్నారు మరి? కనీసం బెయిల్ కూడా పెట్టుకోలేనటువంటి ఖైదీలు జైల్లో మొక్కుతున్నారండి. చిన్న బెయిల్ పెట్టుకోలేరు వాళ్ళు. ఒక 1000 రూపాయలు 500 పెట్టిన బెయిల్ పెట్టుకుని బయటకు రాగలరు. అది కూడా పెట్టుకోలేరు వాళ్ళు. 6 నెలలు 7 నెలలు ఉండిపోతారు. అటువంటి వారి మీద ఖర్చు పెట్టి మీరు వాళ్ళని విడుదల చేయండి. జకాత్ అంటే ఒక అంశం, 8 అంశాలు ఒక అంశం అనమాట. ఇలా జకాత్ని మనం ఖర్చు పెట్టాలి. జకాత్ అనేది తప్పనిసరిగా ముస్లిము తన దగ్గర ఉన్నటువంటి ఒక స్తోమతను బట్టి 2.5% తీసి భేదసాదులకి, తన బంధువులకి, ఇక ఎవరైతే ఉన్నారో ఖురాన్ చెప్పినటువంటి 8 ముద్దాలు 8 విషయాల్లో పంచాలి. ఇది జకాత్ అండి. ఇప్పుడు రంజాన్ అంటే, ఇప్పుడు ఈ ఖురాన్ అనేది చదవాలి అంటే అసలు అది అన్ని లాంగ్వేజ్లో ఉందా? ఇప్పుడు ఆ లాంగ్వేజ్ రాని వాళ్ళు ఉంటారు కదా, తెలుగులో కూడా అందుబాటులో ఉందా? అల్హమ్దుల్లా ఖురాన్ అరబీ భాషలో ఉంటుందండి. దాని యొక్క కంటెంట్ మూల స్క్రిప్చర్ ఏదైతే ఉందో అరబీలో ఉంది. దాని తర్జుమా అల్హమ్దుల్లా మేము ఏదైతే పనిచేస్తున్నామో జమాత్ ఇస్లామీ సంస్థ 18 భాషల్లో తర్జుమా తీసిందండి. ఈరోజు ప్రతి భాషలో కూడా దాని యొక్క అనువాదం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది చదివే ప్రయత్నం చేయాలి. ఇది ఇంతకుముందు చెప్పినట్టు ఇది నాట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, ఇది కంప్లీట్ మ్యాన్కైండ్ కోసం వచ్చింది. కాబట్టి అసలు మనిషి ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలన్నది సంపూర్ణంగా అందులో వివరంగా ప్రస్తావించి ఉందండి. అది చదవాలి, ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నామంటే భిన్నత్వంలో ఏకత్వం. కాబట్టి మీ యొక్క సాంప్రదాయాల్ని, మీ యొక్క విశ్వాసాలని నేను కాస్తో కూస్తో తెలుసుకోవాలి. నా విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు పెద్ద పొరపాటు ఏం జరుగుతుంది అంటే, ఒకటి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవటం, రెండోది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరగటం, తెలిసినటువంటి నాలెడ్జ్ కూడా రాంగ్గా వెళ్ళటం. దీనివల్ల మన మధ్య అపోహలు వచ్చేస్తున్నాయండి. అపోహలు, అపార్థాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే. కాబట్టి మనం వ్యక్తులను చూడకూడదు. మీరు చూడవలసింది ఏంటంటే ఖురాన్ మరియు హదీస్. నేను మిమ్మల్ని చూడకూడదు. భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు అందులో ఏం చెప్తున్నాయి. నేను క్రైస్తవులను చూడకూడదు. క్రైస్తవులు యేసువారు ఏం చెప్పారో చూడాలి. అప్పుడు మనకు అర్థమైపోద్దండి, ఇతను ఆధ్యాత్మికంగా ఉన్నాడు కానీ గ్రంథపరంగా ఇతని విశ్వాసం లేదు, పొరపాట్లు చేస్తున్నాడు. గ్రంథం అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇస్లాం ఇంతకుముందు చెప్పినట్టే ధర్మంలో బలాత్కారం లేదు. మరి అలాంటప్పుడు ఇంతమంది ఇస్లాంలోకి ఎట్లా వచ్చేసారు? అది క్వశ్చన్ కదా. కాబట్టి ధర్మంలో బలాత్కారం ఎక్కడా కూడా లేదు. ఎందుకు లేదంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సొంత బాబాయ్ ఆయనతో పాటు జర్నీ చేశాడు, ఆయనతో పాటు ఉన్నాడు. ఆయన ఎంతోమంది, వందల వేల మంది ఇస్లాంలోకి వచ్చారు, తెగలు వచ్చేసినాయి. అయినా కూడా అతను అలానే మరణించాడు. మరి అక్కడ ధర్మంలో బలాత్కారం ఉంటే ప్రవక్త వారు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారు కదా, చేయలేదు. అలా చేయకూడదని చెప్పి ఖురాన్ వార్నింగ్ చేస్తుందండి. ఓ ప్రవక్త, నీకు నచ్చిన వాడికి నువ్వు మార్గదర్శన చేయలేవు అల్లా అంటాడు అనమాట. నీకు నచ్చింది కదా అని చెప్పి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇస్లాంలోకి తీసుకురాలేవు. నా యొక్క హిదాయత్ ఉంటేనే కానీ అతను రావడం అని చెప్పి క్లియర్గా ఇస్లాం చెప్తుంది.
కాబట్టి ఖురాన్ అన్ని భాషల్లో ఉంది, అన్ని భాషల్లో దొరుకుద్ది. ఒకవేళ కాదంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఏ భాష కావాలో ఆ భాషలో మేము ఖురాన్ని ప్రొవైడ్ చేయగలం. సార్ అసలు అంటే టోపీ ధరించడం, ఒక గడ్డం పెంచుకోవడం అది ఇండికేషనా, లేకపోతే మీ యొక్క ఖురాన్లో ఏమైనా రాసిందా? ఇవి ట్రెడిషన్ అండి, ఇవి సాంప్రదాయం. ఓకే. ఇప్పుడు అమెరికన్ ముస్లిం ఉన్నాడు, వాడు టీ షర్ట్స్ వేస్తాడు, జీన్స్ ప్యాంట్లు వేస్తాడు. ఎస్. అరబ్ ముస్లిం ఉన్నాడు, పైనుంచి కింద ఒక లాంగ్ లెంత్ డ్రెస్ వేస్తాడు. ఇక్కడ ఉన్నారు మనం, ఇక్కడ మల్టీ షర్ట్లు ఇలా కుట్టించుకుంటాం. తమిళనాడు ఉన్నారు, పంచులు కట్టుకుంటారు. ఓకే. ఇవన్నీ ట్రెడిషన్ అండి. ఇవన్నీ కూడా టోపీ గెడ్డం అనేది మహాప్రవక్త ముహమ్మద్ సల్లాల్లాహు అలైహి వసల్లం వారు గెడ్డాన్ని పెంచారు, మీసాలు తగ్గించారు, టోపీ పెట్టుకుంటారు. ఓకే. మహమ్మద్ ప్రవక్తని మేము విధేయత చూపుతాం కాబట్టి ఆయన ఏ విధంగా అయితే ఆహార్యం ఉందో, ఆహార్యం ఒకటే కాదండి, ఆయన చెప్పినటువంటి లోన అంతర్గత విషయాలు కూడా. అందుకనే ఆయన చక్కటి మాట చెప్తారు, దైవం మీ రూపురేఖల్ని చూడడు, ఎంత మాత్రం చూడడు, మీ ఆంతర్యాన్ని చూస్తాడు అంటారు. ఆంతర్యంలో లేకుండా పైకి నేను ఎంత గెటప్ వేసిన సుఖమే ఉందండి. ఇప్పుడు కరుణామేడ్ సినిమా చూసే ఉంటారు, విజయ్ చంద్ర అని చెప్పి యేసుక్రీస్తు గెటప్ వేసాడు. యేసుక్రీస్తు ఇలా ఉంటారా అని చెప్పి మెస్మరైజ్ అయిపోయారు. కానీ వ్యక్తిగతంగా అతనిలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. అతను మద్యం తాగుతాడు, పేకాడతాడు, ఇవన్నీ మరి ఆ క్యారెక్టర్లో లేవు. ఏదైతే ఒరిజినల్ క్యారెక్టర్ ఉందో యేసువారు అందులో లేవు. అతను క్యారెక్టర్ వేసి గెటప్ మాత్రం వేసాడు. ఇస్లాం గెటప్ ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వదు, ఇది ప్రధానం.